ముఖ్యాంశాలు. చిత్తూరు పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. నీరు సమస్త జీవానికి మూలం. వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రపంచ నీటి దినోత్సవం కార్యక్రమంలో వైసీపీ పార్టీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. యువత డ్రగ్స్ బారిన పడకుండా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు పట్టణ పరిధిలో ప్రజలకు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. త్వరలో అడవిపల్లి రిజర్వాయర్ నుండి పైప్ లైన్ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. చిత్తూరు నగర పరిధిలోని 16 డివిజన్ దుర్గానగర్ కాలనీలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత మంచినీటి ట్యాంకర్ను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ పట్టణంలోని 50 డివిజన్లలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసేందుకు ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలలో చర్చించామన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టిందన్నారు. వేసవి దృష్ట్యా మరో వారం రోజుల్లో 2-3 ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామని, ప్రజలు పైసా చెల్లించాల్సిన అవసరం లేదని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత, నాయకులు ఎల్బీఐ లోకేష్ రెడ్డి, చంద్రప్రకాష్, మోహన్ రాజ్, మేషక్, నగర కమిషనర్ నరసింహప్రసాద్, ఎంహెచ్ఓ లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దీనికి కొడుతున్నా ఫస్ట్ టెస్టింగ్ చేసిన చెప్పండి. బిందప్పుడు ఏం కాదులేదు చూడాలి ఏం కాదులేదు చూడాలి అలా తెగ ఇచ్చాడు కొట్టేనా అందరూ. అడి మేయర్ ఒకటి, కమిషనర్ ఒకటి, కొట్టడా ఊరికే ఉంగ అట్లే కొట్టేది. స్కూల్ ఉన్నాయి చెప్పులు. ఓ దాదా మేయర్ చేయని ఉండు నీళ్ళు ఎవరైనా ఒకటే కానీ ఆపినావా నీళ్ళే ఫోర్స్ గా రాదు కదా. అదే పట్టుకో, తక్కువ చెయ్యి అమ్మా. ఇట తల్లి తల్లి ఇట అమ్మా, ఇటు చెయ్యి. బాగా
టైట్ చేస్తా పెళ్లి మరి సరే ಇಲ್ಲ ಎಲ್ಲಾರ್ಕಿ ತನ್ನಿ ಕೊಡ್ತಾರ ఓకే 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 అమ్మా ఇస్తారు ఒక 2 minutes మీకు ఒక సంవత్సరంలో ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది. ఈ మాదిరి ట్యాంకర్ పోయి పట్టుకోవాలి అవన్నీ ఏం లేదు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. సో మేబీ ఒక 2-3 నెలలు టెండర్ అవుతుంది, వర్క్ అవుతుంది. రేపు సారి వేసవికి మీకు ఇబ్బంది ఉంటుంది. ఈ ఒక్కసారికి కొంచెం ట్యాంకర్లో మంచిగా వచ్చాడు మేము ఏర్పాటు చేస్తాము. ఇబ్బందికరంగా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ కల్లా ప్రతి ఇంటికి ట్యాప్ వస్తుంది కాబట్టి మీరు ఎవరేం బాధపడాల్సిన స్ట్రీట్ లైట్లకి యూట్యూబ్ స్టేషన్కి డబ్బులు అడుగుతుంది. సో అవి కూడా రిలీజ్ అవుతుంది. రేపు నెల 15-16 ఎస్టిమేట్ 20 వస్తుంది. సో అందరికీ నమస్కారం. ఈరోజు 16వ వార్డులో మన తెలుగుదేశం పార్టీ తెలుగు యువత కార్యదర్శి వరుణ్ ఫ్రీగా నీళ్లు సప్లై చేయడానికి వేసవి కాలంలో ఒక ట్యాంకర్ పెడతాను అని చెప్పాడు. వచ్చి వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసాము. బట్ ఇక్కడ వార్డులోని ప్రజలందరికీ ఏవైతే మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం త్వరలో అంటే మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా తెలియజేశారు. మున్సిపల్ శాఖ మంత్రివర్యులకి అలాగే మన మున్సిపల్ మంత్రి నారాయణ గారు కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏవైతే మనం హామీ ఇచ్చామో ఎలక్షన్ సమయంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అలా ఈ 50 డివిజన్లకి ముందుగా మన ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు కూడా తెలియచేయాలి. ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టి అడవిపల్లి రిజర్వాయర్ పైన నేను ప్రసంగించినప్పుడు ఇమీడియట్గా సీఎంఓకి ఆదేశాలు ఇస్తూ ఆల్రెడీ మన కలెక్టర్ గారిని కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే వారు కూడా ఫాలోఅప్ చేసి ఆల్రెడీ పనులు స్టార్ట్ అవ్వడం కూడా జరిగినాయి. పనులు కొనసాగుతున్నాయి. రేపో మాపో అడవిపల్లి రిజర్వాయర్ పనుల పైన కూడా ఒక మీటింగ్ జరుగుతుంది. ప్లస్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తాము. కాబట్టి ఈ వార్డుల ప్రజలకే కాదు చిత్తూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఈ వేసవి కాదు వచ్చే వేసవి కల్లా ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులు తెలుగుదేశం పార్టీ పైనను మా నాయకుల పైన అందరి పైన ఉంచాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. 16వ డివిజన్ చిత్తూరు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి దుర్గానగర్ కాలనీలో జనరల్ గా మా డివిజన్ అత్యంత నీటి ఎత్తుడి ఎదుర్కొనేటువంటి ప్రాంతం ఇది. కొండ ప్రాంతం ఉంది కొంత. సో ఈ కొండ ప్రాంత ప్రజలందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఒక ఉచిత మంచినీటి ట్యాంకర్ ని మా తరఫున ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకుని ఎమ్మెల్యే గారికి తెలియజేసినప్పుడు వారి సూచనల మేరకు ఇది మంచి కార్యక్రమం వెంటనే మొదలు పెట్టాలని చెప్పడంతో తక్షణం దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇంకో 2-3 ట్యాంకర్లు కూడా ఒక వారం 10 రోజుల్లో అందుబాటులోకి వస్తే మా కాలనీ ప్రాంత ప్రజలకు ₹1 కూడా తీసుకోకుండా ప్రతి వార్డులోని ప్రతి ఇంటికి కూడా ఈ నీరు అందుబాటులో రావడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అడవిపల్లి రిజర్వాయర్ నీళ్లు కనుక ఇక్కడికి వచ్చేసి ఓవర్ హెడ్ ట్యాంకర్ కనుక మా డివిజన్లో నిర్మిస్తే చిత్తూరు కాన్స్టిట్యుయెన్సీలో కరువు అనేది లేకుండా పోతుంది. వచ్చే వేసవి కల్లా ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఈ అడవిపల్లి రిజర్వాయర్ నీళ్లు అందుబాటులోకి వచ్చి చిత్తూరులోని ప్రతి ఇంట్లో అసలు కరువు అనేది లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు మా తొలి అడుగు పడింది. దీనికి విచ్చేసినటువంటి నాయకులు జడ్పీ చైర్మన్ గారు చంద్రప్రకాష్ గారు కానీ లేకపోతే మా డివిజన్ నాయకులు మేయర్ గారు చుడా చైర్మన్ గారు కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా వార్డు ప్రజలందరూ ఈరోజు చాలా రోజుల తర్వాత సంతోషంగా వాళ్ళ మొహాలు చూస్తున్నాం. ఈ సంతోషం మరింత వెలుగుకిచ్చి ఈ అడవిపల్లి రిజర్వాయర్ నీళ్లు త్వరగా అవ్వాలని కోరుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టే విధంగా ఎమ్మెల్యే గారు మా వార్డు పట్ల తమ దృష్టిని కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం కూడా మంచి మన వరుణ్ గారు మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వరుణ్ తన సొంత నిధులతో ముఖ్యంగా తను చెప్పినట్టు 16వ వార్డులో ఎప్పుడు కూడా ఈ కొండ పైన ఉండే కాలనీ ఏరియాలో మామూలుగా కూడా హైట్ కాబట్టి వాటర్ పైప్ లైన్ లెవెల్ కూడా తగ్గుతుంటాయి. ఈ ట్యాంకర్ ద్వారా కూడా వారికి నీటిని అందించడం చాలా శుభదాయకం. ఇలా మన
గవర్నమెంటే కాకుండా మామూలుగా చిత్తూరు నగరపాలక సంస్థ ద్వారా ఉచిత నీళ్లు ఇస్తుంటాము. దానికి తోడ్పాటుగా ఇలా యువత ముందుకొచ్చి వాళ్ళకి తోచిన సహాయం అందించి అన్ని దానాల్లోకి నీటి దానం ఎంతో మంచిది. కాబట్టి ముఖ్యంగా ఇది ఒకటే రిక్వెస్ట్, నీళ్లు పట్టుకునేటప్పుడు దయచేసి వాటర్ వేస్ట్ చేయకుండా మీరు పట్టుకుంటే అది ఇంకొక 10 మందికి యూజ్ అవుతుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించేందుకు వరుణ్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నీరు సమస్త జీవనానికి మూలమని దాన్ని సంరక్షించడం మన బాధ్యత అని వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తెలిపారు. నీటి బొట్టును వృధా చేయడం మన భవిష్యత్తును కోల్పోవడమేనని వైసీపీ చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవంను పురస్కరించుకొని కొంగారెడ్డిపల్లి వద్ద గల వైసీపీ కార్యాలయం ప్రాంగణంలో పలు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ నీరు లేదు అంటే జీవి లేదు కనుక ప్రతి నీటి బొట్టును దాచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా ప్రజలు నీటిని ఆదా చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చంద్రశేఖర్, కేపీ శ్రీధర్, మనోహర్ రెడ్డి, శివారెడ్డి, చంద్రయ్య నాయుడు, గుణ, జ్ఞాన జగదీష్, అంజలి రెడ్డి, రాజేష్, చామంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వరల్డ్ వాటర్ డే సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ వరల్డ్ వాటర్ డే అనే దాన్ని ఇంకుడు గుంతల ద్వారా నిర్వహించడం జరిగింది. మానవ వాళిలో ముఖ్యమైనది నీళ్లు. ఆ నీటిని వృధా కాకుండా మనం ఏ విధంగా ఒడిచిపట్టుకోవాలి అనే దానికి ఇంకుడు గుంతలు అనేది చాలా ప్రధానం. కాబట్టి ఇంకుడు గుంతల మీద అవగాహన కల్పించి ప్రజలకందరికీ కూడా నీటిని వేస్ట్గా పోకుండా ఇంకుడు గుంతల ద్వారా సేవ్ చేసుకునే విధంగా భూగర్భ జలాలు కూడా ఇంకుడు గుంతల ద్వారా ఇముడుతుంది. కాబట్టి ఆ వాటర్ని ఆపుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు లోడి కొద్దిగా జల్లి కొద్దిగా ఇసికి వాటికి కావాల్సిందన్నీ వేసి ఎక్కడికక్కడ వాటర్ని నిర్బంధించి ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువత డ్రగ్స్ బారిన పడకుండా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్తో కలిసి నార్కోటిక్ కమిటీ సమావేశం, రెవెన్యూ, విద్యాశాఖ, ఆర్టీసీ సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, ఇందుకు పోలీసు, రెవెన్యూ, విద్య, ఆర్టీసీ సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఆర్డీఓలు, డిఎస్పీలు సంయుక్తంగా వారి పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు, కళాశాలలో యువత మత్తు పదార్థాలకు బానిస కావడం ద్వారా ఎదుర్కొనే చట్టపరమైన అనేక సమస్యల గురించి వివరించాలన్నారు. డ్రగ్స్ నియంత్రణకు పనిచేసే స్వచ్ఛంద సంస్థలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలన్నారు. గతంలో ర్యాగింగ్ను నియంత్రించేందుకు యాంటీ ర్యాగింగ్ కమిటీలు జూనియర్ కళాశాలలో పనిచేసేవని, ఆ విధంగానే యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు కావాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంఈఓలు, పోలీస్ శాఖ సమన్వయంతో ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని, ప్రధానంగా హై స్కూల్ విద్య అభ్యసించి విద్యార్థులకు ఆ అంశంపై అవగాహన పెంచాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు పోలీస్ శాఖకు ప్రజల సహకారం కూడా అవసరమని, చిన్నపిల్లలకు కూడా చాక్లెట్స్ రూపంలో మత్తుకు బానిసలను చేసే అవకాశం కలదని, తల్లిదండ్రులు ఈ విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలన్నారు. డ్రగ్స్ కు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1972 లేదా సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం అందివ్వాలని తెలిపారు. జిల్లాలో డ్రగ్స్ నియంత్రణకు రానున్న 45 రోజుల్లో జిల్లా యంత్రాంగంతో పోలీస్ శాఖ సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. వేసవి సెలవులు రాకమునుపే హై స్కూల్ స్థాయిలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు.
జూనియర్ కాలేజీలకు కళాశాలలో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు తప్పక చేయాలని, ఈ కమిటీలు చురుగ్గా వ్యవహరించడం ద్వారా ప్రధానంగా యువత డ్రగ్స్ బారిన నుండి కాపాడుకునేందుకు మార్గం ఏర్పడుతుందన్నారు. ఈ సమావేశంలో డిఎం&హెచ్ఓ డాక్టర్ సుధారాణి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి శ్రీనివాస్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొనగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలమనేరు, కుప్పం, నగరి ఆర్డీఓ, డిఎస్పీలు పాల్గొన్నారు. సో సెకండ్, మీరు కూడా ఎప్పుడైనా ఆడియో షెడ్యూల్ ఇస్తారు, మీరు ఆడియోస్తో కోఆర్డినేట్ చేసి డిఎస్పీస్ ఆడియోస్ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు, దీంట్లో పేపర్లో రాస్తారు. ఇది మీ ఇన్స్టిట్యూషన్లో అబ్యూస్ జరిగితే మీరు కంట్రోల్ చేయలేకపోతే మీ బాధ్యత ఉంటుంది. మీరు ఖచ్చితంగా టీచర్స్ అపాయింట్ చేయాలి, సీనియర్ ఆఫీసర్స్ అపాయింట్ చేయాలి. మీరు ఖచ్చితంగా హాస్టల్లో ఒక సైకాట్రిస్ట్, ప్రైవేట్ సైకాట్రిస్ట్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా సెషన్స్ కండక్ట్ చేయాలి పిల్లలకి. మీరు ఖచ్చితంగా ఎవరెవరు వల్నరబుల్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ మీటింగ్ చేయాలి. ఖచ్చితంగా ఏమేం హానిలు ఉంటాయి, ఏమేం చట్టాలు ప్రొవిజన్స్ ఉన్నాయి చెప్పాలి. ఒక యూత్ లైఫ్ ఖరాబ్ అవుతుంది చెప్పాలి. ఓకే, సో బిఫోర్ దిస్ ఇస్ ఏ quarterly meeting we have to do. Before we do this meeting, we would request RDOs that you have done this meeting and you have basically given in the formal proceeding and you have told them in writing. ఎవ్రీ మంత్ కనీసం ఒకసారి మనం టైం స్పెండ్ చేసి పెట్టుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏవైతే సరే ఈ డ్రగ్స్ కన్జంప్షన్కి వెళ్తున్నాయో దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్. మనము టాప్ టు బాటమ్ తీసుకున్నట్లయితే ఫ్రమ్ ద ప్లేస్ వేర్ దే ఆర్ ఐదర్ గ్రోన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. సపోజ్ మనకి రెండు రకాలు ఉన్నాయి, నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. కొన్ని గాంజా, కాఫీ ఇలాంటివన్నీ పండుతున్నాయి. నెక్స్ట్ అక్కడి నుంచి కూడా మనకి ఎండ్ కన్జ్యూమర్ ఈవెన్ టు ద రిమోటెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద విలేజెస్ కూడా వెళ్తున్నాయి. సిమిలర్గా మ్యానుఫ్యాక్చర్డ్ డ్రగ్స్ ఏవైతే సరే కెమికల్ ల్యాబొరేటరీస్, ఫార్మాస్యూటికల్స్ ల్యాబొరేటరీస్ వీటిలో అయితే మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయో అవి కూడా ఎండ్ కన్జ్యూమర్కి వెళ్తున్నాయి. సో దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అండ్ they reach to the remotest parts of the schools and colleges. That is the main menace. So when they are very much organized, we should be similarly. We have a lot of mechanisms. మన దగ్గర చాలా మెన్ పవర్ ఉంటుంది. యాజ్ ఏ హోల్ అంటే సింగిల్ డిపార్ట్మెంట్ కెనాట్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్. సో ఇంత డీప్గా ఉన్న నెట్వర్క్ని మనము కంట్రోల్ చేయడానికే ఈ నార్కోటిక్స్ కోఆర్డినేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ఆల్మోస్ట్ 10 to 15 డిపార్ట్మెంట్స్ ఎప్పుడు మంత్కి ఒకసారి మీట్ అయ్యి మనకి కోఆర్డినేషన్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, నెక్స్ట్ 1 monthకి లేదా నెక్స్ట్ 45 daysకి మనకి వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చేసుకుంటే అట్లీస్ట్ వీ కెన్ సమ్హౌ కంట్రోల్. కాలేజ్లో కూడా ఈగల్ క్లబ్స్ అనేది ఫామ్ అవ్వాలి. వెదురుకుప్పం మండలంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో గాయాల పాలై చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితులను చిత్తూరు మెడికల్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ ని మరియు సిబ్బందిని అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో గాయపడిన చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తాను అధికారంలో ఉన్న సమయంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తాను విదేశాలకు వెళ్లడంపై మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను 20 ఏళ్లు సీఎంగా పనిచేశానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ కాలం సీఎం సాగం అన్నది కాకుండా ప్రజలకు సేవ చేశామో ఆత్మపూర్ణ చేసుకోవాలని చురకలంటించారు. కులాల విభజించి పాలించడమే చంద్రబాబు నాయుడు రాజకీయమని స్పష్టం చేశారు. సెకండ్ డిస్టెన్సెస్ లేకపోతే ఇప్పుడు పెట్టండ్రా ఎత్తు లోపల అర్థమని బాగుంది తప్ప ఇంకేముంది. కేసులు పెట్టి ప్రభుత్వం అయిపోయింది. కానీ ఇప్పుడు మేము చట్టం చేసినాము,
ప్రజలను చెడ్డ చేయలేదు కదా. ఏ ముఖ్యమంత్రి అయినా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పనిచేయదంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాదాపు 40% ఓటు వేసినారు ఆయనకి. అన్ని జాతులు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ అన్ని కులాలు వేశారు. అది కదా మనం చూడాల్సింది. ఇప్పుడు ప్రజలతో వెళ్ళిపో ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాము, ఎన్ని తూర్లు గెలిపించినాము, ఎన్ని తూర్లు మా ఎమ్మెల్యేలు అయినా, అది కదా కావాల్సింది. 5 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు కానీ 20 సంవత్సరాలు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ప్రజలతో మంచి పని పని చేసుకోవాలని ఎన్ని సంవత్సరాలు పని చేసినాము, ఎన్ని పరివేలు మనం ముఖ్యమంత్రి అయిపోయినాం అనేది మాట్లాడుకుంటూ వచ్చే లాభం ఏంటి? పోనీ మీరు చెప్పండి. నిన్న స్పోర్ట్స్ పెట్టినారు. స్పోర్ట్స్లో ఎవరైనా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డినా, ఆడ కూడా జగన్మోహన్ రెడ్డి గురించేనా, ఆడ కూడా వేషాలు వేసుకొని ఇస్తే దుర్యోధనుడు దుశ్శాసనట్టు నవ్వుకుంటుంటే ఏం మాట్లాడాలి మనం? సార్ మీరు అసెంబ్లీకి పోవచ్చు కదా సార్, ప్రజల వాడిని అక్కడ వినిపిస్తుంది సార్. మీకు కరెక్ట్గా చెప్పాలంటే బాబు గారు కడా వరకు అసెంబ్లీకి పోయినాడా? చంద్రబాబు నాయుడు గారు కడా వరకు అసెంబ్లీకి ప్రతి దీనికి వెళ్ళిపోతున్నాడా? అసెంబ్లీకి పోతే ప్రతిపక్ష నాయకుని హోదా అడిగితే దానికి ఏమన్నారు? 11 సీట్లు వచ్చింది, నీకు ఇచ్చేదానికి లేదని. ఆడిపోతే మామూలుగా 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే కూడా ఎక్కడా లేని వ్యవహారం ఇక్కడ ఉంది మన ఆంధ్రలో. అయినా అప్పటికి కూడా బయట వచ్చినప్పుడు ప్రజలకి నిజాయితీగా నీతిగా అతను చెప్పిన స్కీములంతా చెప్తున్నాడు కదా. ఓట్ల కోసం అతను అబద్ధాలు చెప్పి నేను రైతులకి 2 లక్షలు వేస్తాను, మళ్ళీ మహిళలకి ఇంకొక 10 లక్షలు వేస్తాను, మళ్ళీ అదని చెప్పలేదు కదా ఆయన. అసెంబ్లీకి పోలేదు. అసెంబ్లీకి పోతే పరిస్థితి మీకు తెలుసు కదా అందరికి కూడా. మనం పోయి వచ్చిన దానికి ఏమంటే దొంగల మాదిరికి వచ్చి దొంగల మాదిరికి ఒక స్పీకర్ ఆ మాట అంటాడు. ఎవరినైనా అందరూ దొంగల మాదిరికి వచ్చి చవడలు పెట్టేసిపోయినారంటే ఎవరు దొంగలు? జనాల్లో కూడా రాకుండా నిలిచిపోయినారు వైసీపీ ఎమ్మెల్యేలు అని చెప్పన్నారు సార్. వైసీపీ ఎందుకు ఇప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాకూడదు? చంద్రబాబు ఎక్కడికైనా పోతున్నాడా? ఈ ఎంతసేపు మమ్మల్ని ఏం చిత్తిమేదానికి సరిపోయింది కానీ జనాలకి రాకుండా ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఓడినప్పటి నుంచి జనాలతోనే పెరుగుతున్నాడు. ఇప్పుడు కంప్లీట్గా పథకాలు పడలేదంటే ప్రతి పథకానికి దండాలు అన్నీ వాళ్ళు చేస్తారు కూడా అన్నిటికీ సహకరించిపోతున్నాము. ఏం చేయాలా? మీరే చెప్తారు. ఏం బా చంద్రబాబు నాయుడు నిన్నదా వచ్చాడు, అప్పుడే వీళ్ళకి ఏమైపోయింది బా, టైం ఇవ్వాలి కదని మీరే అంటారు. అయినా జగన్మోహన్ రెడ్డి తిరుగుతూనే ఉంటాడు కదా, ఇంకెంత జరగాల? మీరే చెప్పండి. చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఇకపై ప్రతి బుధవారం నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. ఇప్పటి వరకు శనివారం వినతులు స్వీకరించడం జరిగేదని, అయితే రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. మధ్యాహ్నం పైన పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పై మార్పులు గమనించి నియోజకవర్గం ప్రజలు బుధవారం లక్ష్మీనగర్ కాలనీలోని శాసనసభ్యుల వారి కార్యాలయం ప్రజా దర్బార్లో వినతి పత్రాలు సమర్పించవచ్చునని తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ప్రతి సోమవారం కలెక్టరేట్లో, ప్రతి బుధవారం ఎమ్మెల్యే ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహించబడుతుంది. కాబట్టి ప్రజలు ఏవైతే సమస్యలు అధికంగా ఉన్నాయో వాటన్నిటినీ ఎమ్మెల్యే దృష్టికి తేవాలి అనుకుంటే ప్రతి బుధవారం ప్రజా దర్బార్లో అందుబాటులో ఉంటారు. కాబట్టి మీ అందరూ వచ్చి బుధవారం పూట మీ సమస్యలను తెలియజేయాల్సిందిగా చెప్పుకుంటున్నాను. సమయం మార్నింగ్ 9 నుండి మధ్యాహ్నం 12, 1 గంట దాకా ప్రజా దర్బార్ ఉంటుంది. తర్వాత అలాగే అధికారులు ఈ ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదులపైన రివ్యూ పెట్టుకొని వాటిని సాల్వ్ చేసే విధంగా ఏం చేయాలనే చర్యలు మధ్యాహ్నం 2 o'clock తర్వాత అధికారులతో ఉండడం జరుగుతుంది. కాబట్టి బుధవారం కంప్లీట్గా ప్రజా దర్బార్లో 9 నుండి 6 గంటల దాకా అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటున్నాం. ప్రముఖ బహుళ జాతి సంస్థ అయిన ఆల్-డీజీ టెక్ వారు శనివారం నాడు స్థానిక మిట్టూరులోని విజయం సైన్స్ అండ్ ఆర్ట్స్ డిగ్రీ కళాశాల నందు నిర్వహించిన ప్రాంగణ ఎంపిక యొక్క తుది ఫలితాలు నేడు విడుదల చేశారు. అందులో తమ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న బీకామ్, బీసీఏ విద్యార్థులు 41 మంది ఎంపికైనట్లు సంస్థ అధినేత తేజోమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఎంపికలో గ్రూప్ డిస్కషన్స్, ఆపరేషన్ రౌండ్ మరియు హెచ్ఆర్ రౌండ్ను ప్రక్రియల ద్వారా నిర్వహించారని, ఎంపికైన విద్యార్థులకు 2,25,000 వార్షిక వేతనంగా అందిస్తుందని ఆయన తెలిపారు. ఎంపికైన విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించారు. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి భక్తుల రాక పెరుగుతోందని, ఈ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చైర్మన్ శనివారం స్థానిక ఎమ్మెల్యే ఆరణ్య శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సోదరిగా చెబుతున్నారన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆలయ పునర్నిర్మాణం పనుల్లో భాగంగా మొదటి విడతగా 3.75 కోట్లతో అభివృద్ధి జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో ఆర్చ్, ఎస్ఎస్ గ్రిల్స్, రాతి ఫ్లోరింగ్, డ్రైనేజ్ తదితర పనుల పురోగతిని చైర్మన్ పరిశీలించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా రెండవ విడత అభివృద్ధి పనులకు 3.90 కోట్లతో ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిపారు. ఇందులో ముఖ మండపం, పోటు, తూర్పు, ఉత్తరం, పశ్చిమ వైపు ప్రాకారాలు, మరుగుదొడ్లు తదితర పనులకు సంబంధించి రాబో టీటీడీ బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. మే 6 నుండి 13వ తేదీ వరకు గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు. అంతకుముందు చైర్మన్ శ్రీ తాతయ్య గుంట గంగమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, శాంతారాం, సిఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సింధు ఫోటో నేడా ఒకసారి విజిట్ చేయాలి, చూడాలి. త్వరలో ఈ గంగమ్మ జాతర ఫెస్టివల్ రాబోతుంది. ఈ లోపలనే కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి వారు కోరటం జరిగింది. కొన్ని పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోయాను. ఈరోజు వస్తానని మన వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు అహోబిలం స్వాముల వారు పెద్ద మర్యాదకు వచ్చారు. అయినా కానీ నేను వెళ్లకుండా నాకు ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఇచ్చారు మన వాళ్ళు. టీటీడీ ఇదివరకే 3,75,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా కొంత మనీ ఏదైతే ఉందో అది ఎండోమెంట్ వాళ్ళు కూడా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ వెస్ట్ గేట్ అయితే, ఈస్ట్ గేట్ అయితే, నార్త్ గేట్ అయితే, ఇవన్నీ గేట్లన్నీ కూడా మార్చాల్సిన అవసరం ఉంది. దానికి తగినటువంటి నిధులు ఇవన్నీ నేను వస్తున్నట్లు మా చీఫ్ ఇంజనీర్ కూడా నేను తీసుకొచ్చాను, వాళ్ళని కూడా చూపించాము. ఈ మొత్తం ఎస్టిమేట్ని వేయించి ఇమీడియట్గా రేపు రాబోయే 24న బోర్డు మీటింగ్లో పెట్టి దీనికి ఏమేం కావాలో అవన్నీ టీటీడీ బాధ్యత తీసుకొని మేము టీటీడీ తరఫున హామీ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా టీటీడీనే నిర్వహిస్తుంది. ఎందుకంటే ఈ గంగమ్మ జాతర మా చిన్నప్పటి నుంచి మేము రంగులు పూసుకొని ఆడేవాళ్ళం. మాకు అప్పట్లో అంత అవగాహన ఉండేది కాదు. రాను రాను 1-2 సార్లు ఆ ఫెస్టివల్లో నేను తిరుపతి కూడా రావటం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వర్తిస్తారు.
నాకు అవగాహన ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పగానే నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి దానికి ఏమేమి ఏర్పాట్లు చేయాలనేది కూడా మేము ఇవాళ రేపట్లో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దాన్ని 24వ తారీఖు బోర్డు మీటింగ్లో పెట్టి దీని అన్నిటికీ ఆమోదం తెలిపి వెంటనే పనులు మొదలుపెట్టేలాగా నేను ప్రయత్నిస్తాను. ఇది మన ఎమ్మెల్యే గారు ప్రోద్బల్యం, డిప్యూటీ మేయర్ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ గంగమ్మ జాతర దాని అక్కడ గుడిలో చాలా పనులున్నాయి, అవన్నీ మీరు చేయాలని ఆయన కూడా రిక్వెస్ట్ చేయటం. తిరుమలలో ముంతాజ్ హోటల్ అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడానికి తాము స్వాగతిస్తున్నామని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల టెంపుల్ కారిడార్గా ప్రకటించి భవిష్యత్తులో కమర్షియల్ కట్టడాలు నిర్మించకుండా తగు చర్యలు చేపట్టడం హర్షణీయమని, కోట్లాది మంది భక్తులు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పరకామణిలో కోట్ల రూపాయల అవినీతి పాల్పడడం జరిగిందని, లోక్ దళత్తో రాజీ కుదుర్చుకొని కోట్ల రూపాయలు స్వాహా చేయడం జరిగిందని, ఇదే విషయాన్ని నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లగా దీనిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ స్పష్టం చేశారని పేర్కొన్నారు. దీనితో పాటుగా సిఐడి ఎంక్వైరీ కూడా వేయాలని కోరారు. ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇది చాలా స్వాగతించదగ్గ విషయం. కోట్లాది మంది భక్తులు దీన్ని స్వాగతిస్తున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా పరకామణి గతంలో శ్రీవారి హుండీలో మనం ఎక్కడున్నామో ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవన వెంకటేశ్వర స్వామి పరకామణిలో దాదాపు కోట్ల రూపాయలు దొంగతనం జరిగింది. దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేశారని చెప్పి, ఆ రాజీలో కూడా పోలీస్ అధికారుల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము రాజీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్లో ఉండడాన్ని నేను లోకేష్ బాబు దృష్టికి నేను తీసుకుని వెళ్ళడం జరిగింది. దీని మీద వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీని మీద కూడా నేను బోర్డులో కూడా దీని మీద అబ్జెక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. టీటీడీ ఈవో గారు విజిలెన్స్ నివేదిక వచ్చిన తర్వాత వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను ఈరోజు దీని మీద సిఐడి ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాను. తిరుమలలో పరకామణిలో జరిగినటువంటి అవకతవకల మీద పరకామణిలో 100 కోట్ల రూపాయలు పైచులకు ఈ విదేశీ నోట్లని దొంగలించారు. దాన్ని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా రాజీ చేశారు. దాని మీద ఒక సిఐడి ఎంక్వైరీ జరగాలి. దాంట్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు, దాన్ని ఎవరెవరు అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారో, దాంట్లో కోట్ల రూపాయలు ఎవరెవరు ఎక్కడెక్కడ చేతులు మారిందో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి నేను కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ఇది రాబో రోజుల్లో తిరుమల క్షేత్రంలో ఎవరైనా సరే తప్పు చేసేదానికి భయపడే దిశగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ, ముఖ్యంగా అన్యమతస్థుల విషయానికి వస్తే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. భగవంతుడి పట్ల నమ్మకం, విశ్వాసం లేని వారిని గౌరవప్రదంగా వారిని ఇక్కడి నుంచి పంపించేస్తామని చెప్పారు. అది కూడా చాలా స్వాగతించదగ్గ విషయం. ఎందుకంటే స్వామివారి దగ్గర జీతం తీసుకుంటూ స్వామివారి ఉప్పు తింటూ ఇక్కడ స్వామివారి ప్రసాదము హారతి ముట్టని వారు మాకు అవసరం లేదు. వారిని ఇక్కడి నుంచి వెంటనే పంపు చేయాల్సిన అవసరం ఉంది. జరగబో ధర్మకర్తల మండలి సమావేశాలు కూడా దాని మీద ఒక ప్రత్యేక చర్చ తీసుకొని వచ్చి స్వామివారి మీద నమ్మకం, విశ్వాసం లేని వాళ్ళని ఇక్కడి నుంచి వెంటనే తొలగించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.